నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను మీ కల్పన ముందుగా హెడ్లైన్స్ డొనాల్డ్ ట్రంప్ కు పట్టం కట్టిన అమెరికన్లు సమురాల్లో మునిగి తేలుతున్న రిపబ్లికన్లు మోదీ నిర్ణయంతో నల్లధనం అరికట్టొచ్చు 2000 నోట్ల రాకపై చర్చ జరగాలన్న చంద్రబాబు కేసీఆర్ను అభినందించిన ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్ వార్షిక సమావేశానికి హాజరు కావాలని పిలుపు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటాం దాడులకు భయపడే ప్రసక్తే లేదన్న కోదండరాం బ్లాక్ మనీ కంట్రోల్ను తాము సమర్థిస్తాం 2000 నోట్లతో అవినీతి జరగదా అని ప్రశ్నించిన చిదంబరం తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్ ఆధిపత్యం 4 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసిన కుక్సేన కమింగ్ టు డీటెయిల్స్ 2000 నోట్లు రావు ఒకవేళ వచ్చినా పరిమితంగా రావచ్చు దానిపై మరింత వివరణ రావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు 2000 నోట్లు అవసరమా లేదా అనేది మరోసారి చర్చించాలన్నారు రానున్న రోజుల్లో 200 నోటు ఉంటుందన్నారు పెద్ద నోట్ల రద్దుతో తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు రాబోయే రోజుల్లో అద్భుత ఫలితాలు ఉంటాయని వెల్లడించారు మొదటి నుంచి పెద్ద నోట్ల రద్దుకే పోరాడుతున్నా కేంద్రం నిర్ణయాన్ని అభినందిస్తున్నా అని సీఎం తెలిపారు విధంగా దుర్వినియోగం చేయాలని చేసేవారు కష్టపడి సంపాదించినప్పుడు దాని విలువ తెలుస్తుంది ఆ విలువ తెలిసినప్పుడు ఆ డబ్బులను కూడా ఒక పద్ధతి ప్రకారం ఖర్చు పెట్టి ఇంకా సమాజానికి ఏం చేయాలో చేసే పరిస్థితి వస్తుంది ఆలోచన విధానం వస్తుంది అదే మరి ఎక్కడికక్కడ అన్ని వ్యవస్థల్లో మెరిట్కు ప్రాధాన్యత పెరుగుతుంది అది ఒక రాజకీయమే కాదు ఒక ఉద్యోగస్తులే కాదు ఒక మీరు ఏ వ్యవస్థ అయినా తీసుకోండి అన్ని వ్యవస్థల్లో మెరిట్కు ప్రాధాన్యత వస్తుంది ఇట్ విల్ గో ఎ లాంగ్ వే అయితే అదే సమయంలో ఇక్కడ ఏవైతే ప్రజల్లో నిన్న ఈరోజు అనుమానాలు ఉన్నాయో మళ్ళీ 500 రూపాయలు 2000 రూపాయల నోట్లు ఇవన్నీ వస్తాయంట మళ్ళా అధికారంలో ఉండే పార్టీలకు ఎక్కువ అవకాశం ఉంటుందంట అని కొంతమంది అప్పుడే మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు దానికి స్కోప్ ఇవ్వకుండా ప్రక్షాళన ఒక లాజికల్ కన్క్లూషన్కి వెళ్ళాలి ఏ విధంగా దుర్వినియోగం 500, 1000 రూపాయల నోట్ల రద్దుపై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం స్పందించారు 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో లాభం కంటే నష్టమే ఎక్కువని అన్నారు ప్రజలను పూర్తి సన్నద్ధును చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని ఆయన తెలిపారు అకస్మాత్తుగా 1978లో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ తీసుకున్న కరెన్సీ రద్దు ప్రయోగం అందుకే విఫలమైందని ఆయన గుర్తు చేశారు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలను ముందుగా సన్నద్ధులను చేయాలని ఆయన పేర్కొన్నారు ఇది ప్రభుత్వం బ్యాంకులకు అగ్ని పరీక్ష సమయమని ఆయన పేర్కొన్నారు బ్యాంకు ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుందని ఆయన తెలిపారు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు The government announced that currency notes of the denomination of rupees 500 and rupees 1000 will no longer be legal tender. The Prime Minister has justified the decision as part of a plan to crack down on black money. If the purpose of the decision is to unearth and stamp out black money and prevent its generation, it deserves our support. The decision of the government has to be seen. They cannot be replaced by smaller denomination notes, that is rupees 100, 50, 20, 10, 5, 2 and 1. Hence, the decision to introduce a new series of high denomination notes of rupees 500 and rupees 2000 and presumably also rupees 1000. పెద్ద నోట్లు రద్దు చేసి కొత్త నోట్లను చెలామణిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సామాన్యుల్లో ఆందోళన అవసరం లేదని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దేశంలో జీఎస్టీ సవరణ బిల్లు అమల్లోకి వస్తుందని ఆ తర్వాత నగదు లావాదేవీలు జరిపినా బయటపడతారని జైట్లీ స్పష్టం చేశారు నగదు బదిలీ ప్రక్రియ ప్రజలు ఖర్చు చేసే నగదు పద్ధతుల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు న్యాయబద్ధంగా సంపాదించుకున్న డబ్బు బ్యాంకుల్లో జమ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు है तो पूरा पैसा इस्तेमाल कर सकता है सर आईडीएस स्कीम बंद होने के 40 दिन बाद भी आपने फाइनल फिगर अभी तक अनाउंस नहीं किया है ये 30 दिसंबर के बाद कितनी करेंसी लौटी बैंकों में क्या उसका आंकड़ा सरकार जारी करेगी स्वाभाविक है इसको जारी करेंगे मुझे लगता है इन्होंने टैबुलेट कर लिया है यू विल गेट द फिगर इन ड्यू कोर्स 152 अरुण जी वनक्कम वेंकटरामन फ्रॉम दिनमल
Arunji, we have seen the money, how it plays a very important role in the winning of the elections. The timing of the announcement yesterday, is it anything to do with the forthcoming assembly elections in Uttar Pradesh? देखिए, इसका कोई इलेक्शन से ताल्लुक नहीं है, लेकिन अगर इस निर्णय से इलेक्शन सस्ते हो जाते हैं, 500,000 నోట్లు తీసుకొని పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హెచ్చరించారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో నోట్లు తీసుకోవడం లేదని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్లకు కాల్ చేయొచ్చన్నారు. पीएनजी की जो पेमेंट है उसी में और एलपीजी जो डिस्ट्रीब्यूटर से जिनको खरीदना है वो 11 तारीख रात को 12 बजे तक, यानी 8 तारीख मध्य रात्रि 12 बजे से 11 तारीख मध्य रात्रि 12 बजे तक ये पेमेंट हो सकता है. सारे पेट्रोल पंप डीजल और पेट्रोल लेने में पुरानी नोट को लेंगे. सारे देश में इस प्रक्रिया लागू है. एलपीजी डिस्ट्रीब्यूटर भी उसको ले रहे हैं, ये भी प्रक्रिया लागू है. एक आधा जगह पे कुछ आपत्तियां आई है. मैंने विभाग के अधिकारी और मार्केटिंग कंपनी के अधिकारियों को तुरंत ऐसे जगहों के नाम बताए हैं और मैं सारे ग्राहकों को अपील करता हूं निश्चित होके 500 रुपया और 1000 रुपया की नोट 500,000 కరెన్సీ నోట్ల రద్దును స్వాగతిస్తున్నామని ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. కానీ కొత్తగా 500, 2,000 నోట్లు తేవడం కేంద్ర ప్రభుత్వ లక్ష్య స్ఫూర్తికి ఆటంకమన్నారు. కాగా విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకువస్తామన్న హామీ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి ఆకస్మిక నిర్ణయాలు ప్రకటించారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. మేము స్వాగతిస్తా ఉన్నాం, మా హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ హయ్యర్ డినామినేషన్స్ నోట్లను రద్దు చేసినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. రద్దు చేసినారు కానీ మళ్ళీ 500 రూపాయల నోట్లు, 2,000 రూపాయల నోట్లు మళ్ళీ చలామణిలోకి తెస్తామని వారు చెప్తున్నటువంటిది మరి వాళ్ళ లక్ష్య స్ఫూర్తి ఏదైతే ఉందో దాని పూర్తి భిన్నంగా ఉంది. రద్దు చేయడం మంచిది, రద్దు మేము స్వాగతిస్తా ఉన్నాం. వచ్చే ఏడాది జనవరిలో దావోస్లో జరిగే వార్షిక సమావేశానికి రావాలని ప్రపంచ ఆర్థిక వేదిక WEF తెలంగాణ సీఎం కేసీఆర్ను ఆహ్వానించింది. సులభతర వాణిజ్యంలో మొదటి స్థానం సాధించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ ఆర్థిక వేదిక అభినందనలు తెలిపింది. సీఎం నాయకత్వం రాష్ట్ర ప్రణాళికలకు గుర్తింపు అని WEF పేర్కొంది. ఈ మేరకు WEF వ్యవస్థాపకుడు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నుంచి సీఎం కేసీఆర్కు లేఖ అందింది. డిజిటల్ అంతర్జాల విభాగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు గర్వకారణంగా ఉందని WEF ఆ లేఖలో పేర్కొంది. సమస్యలపై ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం మాని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని TJSC చైర్మన్ కోదండరాం కోరారు. తమపై విమర్శలు చేసిన వారిపై కోపం లేదని, వారితో ఆరోపణలు చేయించిన వారికి సమాధానం చెప్తున్నామని అన్నారు. నిర్వాసితుల హక్కులను పరిరక్షించాలని కోరామని, కరువు సమయంలో పర్యటనలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పామని, ప్రభుత్వం ముందు స్పష్టమైన ప్రతిపాదనలు ఉంచినా పట్టించుకోలేదన్నారు. గత జూలైలోనే డీజీపీని కలిసి హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని కోరినా స్పందన లేదన్నారు. దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వ్యాఖ్యానాలు రాలేదు, ఒక పరిష్కారానికి ఒక ప్రయత్నం అనేది కూడా మాకు ఇక్కడ కనబడలేదు. నిన్నటి చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజానికి అటువంటి ఒక సమాధానం దొరికి ఉంటే మేము చాలా సంతోషించేవాళ్ళం. సమస్యలపైన మమ్మల్ని ఎవరెన్ని విమర్శలు చేసినా మేము నిజంగా చాలా ఆనందంగా స్వీకరించేవాళ్ళం. మా తప్పైతే సరి చేసుకునేవాళ్ళం. ప్రజలకు ఉపయోగపడే సూచనలు వచ్చి ఉంటే స్వీకరించేవాళ్ళం.
మరింత మెరుగ్గా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగటానికి కావలసినటువంటి ప్రతిపాదనలను మేము ముందుకు తీసుకొచ్చి ఉండేవాళ్ళం. అటువంటి చర్చ చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేది. దురదృష్టవశాత్తు పాలకులు అటువంటి చర్చకు సిద్ధపడటం లేదు. అటువంటి ప్రజలకు ఉపయోగపడగలిగినటువంటి ప్రశ్నలను వాళ్ళు సమాధానం చెప్పటం లేదు. ఇప్పటికి కూడా ఈ దాడులు చేస్తే మేము ఆగుతామనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి లేదు. మా నిబద్ధత మేము చాలా స్పష్టంగా జైలుకెళ్లొచ్చిన జగన్ మాట వినే దౌర్భాగ్య స్థితి ఏపీకి పట్టిందని టీడీపీ యువనేత నారా లోకేష్ ఎద్దేవా చేశారు. హోదాతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనుకోవడం పొరపాటని అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ వల్ల 12 మంది పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లారని ఆరోపించారు. మరోవైపు హైదరాబాద్లో ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని సీఎం పరిపాలన చేశారని, సచివాలయం లేకుండా మన పరిపాలన సాగుతోందని లోకేష్ అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి అవుతాం కొత్తన ఉమ్మడి రాష్ట్రానికి పెద్ద రాష్ట్రానికే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఈ రోజు ఆయన ఆలోచించేది ఒకటే, ప్రజలు నా పైన పెద్ద బాధ్యత పెట్టారు, ఆ బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలని ఏకైక లక్ష్యంతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కష్టపడుతున్నారు. నేను మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే, కులాలు వాడి, మతాలు వాడి, ప్రాంతాలు వాడి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. దయచేసి మనం అందరం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మన వైకాపా పార్టీ కరపత్రంలో మీరు చూశారు, నేను చినరాజు పనిని తిట్టానని వాళ్ళు ఫోటో వేస్తాం జరిగింది. అంటే ఏ స్థితికి మీరు దిగజారిపోతున్నారు. 2.5 సంవత్సరాల్లో అన్ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొన్న ట్రైనింగ్ ప్రోగ్రాంలో చేయలేకపోతుంది డాక్టర్ గారు 2 రోజుల తర్వాత వెళ్ళంటే నాకు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు పోరుబాట యాత్రను జయప్రదం చేయాలని టీడీపీ నేత సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్ ఎల్ రమణ, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు హాజరు కాబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ రైతుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు టీడీపీ పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు రుణమాఫీని ఏకకాలంలో మాఫీ చేయాలని, మరోవైపు నకిలీ విత్తనాలను సప్లై చేసిన కంపెనీలపై పీడీ యాక్ట్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూపాయల యొక్క ప్రత్యేక నిధిని ఏకటి నాణ్యమైన విత్తనాలు తయారు చేసే దాని మీద దృష్టి పెట్టాల్సిన దుస్థితిలో ఉంది. ఆ విత్తనాల సంస్థను ఆదుకోకపోవటం వల్ల, దాన్ని బలోపేతం చేయకపోవడం వల్ల ఈరోజు కల్తీ విత్తనాలు పెద్ద ఎత్తున మార్కెట్లోకి వచ్చి ఈరోజు రైతు యొక్క వ్యవసాయానికి మూలమైన విత్తనాల్లోనే పెద్ద ఎత్తున కల్తీ జరిగితే వైరా నియోజకవర్గం కొణిజర్ల మండలంలో రైతు పోరుబాట యాత్ర తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు రమణ గారు, నామా నాగేశ్వరరావు గారు, ఇతర పెద్దలందరూ రేపు పాదయాత్ర ఉన్నది. అధిక సంఖ్యలో రైతులు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన రైతు వ్యతిరేక విధానాల వల్ల కల్తీ విత్తనాల బారిన పడి మిర్చి రైతులు, పత్తి రైతులు ఇబ్బంది పడ్డారు. 3వ విడత రుణమాఫీ కాక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పత్తికి ఒకేసారి అమాంతం రేటు పడిపోయింది, కొనే నాదుడే లేని పరిస్థితి. సీఎం కేసీఆర్కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో రైతుల పరిస్థితి ఉమ్మడి ఏపీలో కంటే ఘోరంగా ఉందని ఆ లేఖలో ఆరోపించారు. 1,00,000 రుణమాఫీపై మాట తప్పారని, 2.5 ఏళ్ల పాలనలో 4.5 లక్షల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. రైతుల రుణమాఫీకి 15,000 కోట్లు ఇవ్వడానికి చేతులు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. తక్షణం కరువు మండలాల జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ 791 కోట్లు రైతుల ఖాతాల్లో వేయాలని, ఏకమొత్తంగా రుణమాఫీ చేయాలని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఎప్పుడు అట్లా జరగదు, నేను అసలే ముట్టుకోను, ఆయన అసలు లేకుంటూ ఉండలేడు, అంత తేడా ఉంది మా ఇద్దరికి. కొంత సమస్యలు ఉన్నాయి, దాన్ని అన్నిటిని కూడా లెక్కగట్టి తిరిగి చెల్లిస్తాము. ఇవాళ మనకి ఏదైనా నష్టం జరిగితే అంతకు 2 మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజల తరఫున పోరాటం చేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నేను రావడానికి ఏమన్నా ఆలస్యమైందేమో, అన్నం తినకుంటున్నామని మా సీను చెప్తుండే. వాస్తవమే, ఇవాళ మనకున్న పరిస్థితుల వల్ల ఖచ్చితంగా ఖమ్మం పోవాల్సిన ప్రోగ్రాం ఉంటే కూడా దీనికోసం ఒక రోజు వాయిదా వేసుకొని ఇవాళ మన ప్రోగ్రాం కోసమే ఇక్కడికున్నా. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు, గట్టిగా నిలబడి కొట్లాడదామని చెప్పి వేదిక మీద ఉన్న మిత్రులకు, కింద కూర్చున్న వాళ్లకు
నాకు వేదిక మీద ఉన్న వాళ్ళకంటే కింద కూర్చున్న వాళ్ళే అత్యంత సన్నిహితులు కావాల్సిన వాళ్ళు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్ టు 99 టీవీ. బ్యాక్ టు న్యూస్. బ్యాంకింగ్ సేవలు 2 రోజులు నిలిపివేసిన నేపథ్యంలో శని, ఆది, సోమవారాలు పనిచేస్తాయని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ శని, ఆదివారాలు బ్యాంకులు సేవలు అందించాలని నిర్ణయం తీసుకుందని కేంద్రం తెలిపింది. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిత్యావసరాలకు సరిపడా మొత్తాన్ని వినియోగదారులకు అందజేసేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వివరించింది. ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వెయ్యి 500 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వివరణ ఇచ్చారు. ఉన్నట్లుండి ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, రద్దు చేసిన వాటి ప్లేస్లో తిరిగి నగదును ఎలా పొందాలి వంటి వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నకిలీ నోట్లు, నల్లధనాన్ని రూపుమాపేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సామాన్యుడు కష్టపడి సంపాదించిన సొమ్ముకు వచ్చిన ఇబ్బందేమీ లేదని ఉర్జిత్ పటేల్ తెలిపారు. ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దేశంలో భారీగా పోగుపడిపోయిన నల్లధనాన్ని రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్థిక ఉగ్రవాదులను, నకిలీ నోట్ల ముఠాలను ఆట కట్టించడం కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఈ పథకం విధానం ఏంటి? అధిక విలువ కలిగిన 500, 1000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకోవడం వల్ల నల్ల కుబేరులు, నకిలీ నోట్ల ముఠాలు ఇకపై ఎలాంటి అవినీతి వ్యాపార వ్యవహారాలను నడిపించడం కష్టం. ఆర్బీఐ అనుబంధ బ్యాంకులు, ఇతర బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి మాత్రమే నగదు బదిలీ చేసుకోవాల్సి ఉన్నందున ఇక వారి ఆటలు సాగవు. నగదు మార్పిడిలో పూర్తి నోటు విలువను పొందొచ్చా? మీరు ఎంతైతే నగదును మార్పిడి చేస్తారో అంతే నగదును తిరిగి పొందవచ్చు. కొన్ని రోజుల పాటు ప్రతి వ్యక్తి 4000 రూపాయల వరకు నగదు పొందవచ్చు. మిగతా సొమ్మును బ్యాంకులో అలాగే ఉంచుకోవచ్చు.
వ్యక్తి అవసరాల కోసం 4,000 సరిపోవు. దీనికోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి? మీరు నగదు రూపంలోనే కాకుండా క్రెడిట్ కార్డ్, చెక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, మొబైల్ వ్యాలెట్స్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. నగదు మార్పిడి ఎక్కడెక్కడ చేసుకోవచ్చు? ఆర్బీఐ సంబంధిత బ్యాంకులు, ఇతర బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నగదు బదిలీ చేసుకోవచ్చు. నగదు వ్యవహారాల కోసం ఖాతాదారుడు బ్యాంకుకు వెళ్లాలా లేదా ఇతరులు కూడా బ్యాంకుకు వెళ్ళొచ్చా? ఆర్బీఐ సంబంధిత బ్యాంకులు, ఇతర బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నగదు వ్యవహారాలు జరపవచ్చు. బ్యాంకుల్లోకి వెళ్లి నగదు బదిలీ ఎలా చేసుకోవాలి? నగదు మార్పిడి కోసం గుర్తింపు కార్డులతో ఏ బ్యాంకైనా వెళ్ళొచ్చు. 4,000 రూపాయల వరకు బదిలీ చేసుకోవచ్చు. 4,000 కంటే ఎక్కువ నగదు బదిలీ కోసం క్రెడిట్ కార్డునే ఉపయోగించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర బ్యాంకుల్లో నగదు బదిలీ కోసం ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ను ఉపయోగించుకోవచ్చు. ఇతర బ్యాంక్ బ్రాంచ్లను నగదు బదిలీ కోసం ఎలా ఉపయోగించుకోవచ్చు? ఇతర బ్యాంకుల ద్వారా నగదు వ్యవహారం జరపాలనుకుంటే సంబంధిత గుర్తింపు కార్డులతో జరపవచ్చు. ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా 4,000కు మించితే తప్పనిసరిగా బ్యాంకు ఖాతాకు సంబంధించిన గుర్తింపు కార్డులు అవసరం. ఇతరుల బ్యాంక్ ఖాతాల ద్వారా నగదు వ్యవహారాలను జరపొచ్చా? మీ సన్నిహితుల ఖాతాల ద్వారా కూడా నగదు వ్యవహారాలు జరపవచ్చు. వారి లిఖితపూర్వక హామీతో పాటు మీ గుర్తింపు కార్డులు బ్యాంకులో సమర్పించవలసి ఉంటుంది. ఏటీఎంల ద్వారా నగదును విత్డ్రా చేసుకోవడంలో ఎలాంటి విధానాలున్నాయి? ఈ నెల 18 వరకు ఒక్కో కార్డుపై రోజుకు 2,000 రూపాయలు మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. నవంబర్ 19 నుంచి 4,000 రూపాయల దాకా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. చెక్ ద్వారా కాకుండా వేరే మార్గాల ద్వారా కూడా నగదు వ్యవహారాలు జరపొచ్చా? రోజుకు 10,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. వారానికి 20,000కు మించకూడదు. ఈ విధానం ఏటీఎంలకు వర్తిస్తుంది. ఈ విధానం నవంబర్ 24 దాకా అమల్లో ఉంటుంది. క్యాష్ డిపాజిట్లు, విత్డ్రాలు ఇతర మార్గాల ద్వారా చేసుకోవచ్చా? క్యాష్ డిపాజిట్ మిషన్స్, క్యాష్ రీసైక్లర్స్ ద్వారా డిపాజిట్ చేసుకోవచ్చు. నగదు మార్పిడికి ఎంతకాలం సమయం ఇస్తారు? నగదు మార్పిడి కోసం డిసెంబర్ 30 లోపు సమయం ఉంటుంది. డిసెంబర్ 30, 2016 తర్వాత నగదు మార్పిడి చేయని వారు ఆర్బీఐ సూచనలతో ప్రత్యేక డాక్యుమెంటేషన్ ద్వారా బదిలీ చేసుకోవచ్చు. ఇండియాలో లేని ఖాతాదారులు ఎలా నగదు బదిలీ చేయొచ్చు? ఇండియాలో లేని ఖాతాదారులు కూడా నగదు బదిలీ చేసుకోవచ్చు. మీ సన్నిహితుల ఖాతాలో నగదు జమ చేసి బ్యాంకు ఇచ్చే సూచనల మేరకు నగదు బదిలీ చేసుకోవచ్చు. ట్రావెలింగ్, ఆసుపత్రి వంటి అత్యవసర పరిస్థితుల్లో నగదు బదిలీ వ్యవహారం ఇబ్బంది కాదా? అత్యవసర పరిస్థితుల్లో మీరు 500 రూపాయలు, 1,000 రూపాయల నోట్లను ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ ప్రయాణ సర్వీసులు, ఎయిర్పోర్టుల్లో ఉపయోగించుకోవచ్చు. 72 గంటల్లో మాత్రమే వినియోగించుకోవాలి. నగదు బదిలీ విషయంలో అదనపు సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలి? భవిష్యత్ సమాచారం కోసం మీకు అందుబాటులో ఆర్బీఐ వెబ్సైట్ www.rbi.org.in సంప్రదించవచ్చు లేదా 022-22-22-60-2260-2944 నెంబర్లకు ఫోన్ చేసి పొందవచ్చు. నిషేధించిన 500, 1,000 రూపాయల నోట్లను యాదాద్రి జిల్లా చౌటుప్పల్ టోల్ గేట్ వద్ద తీసుకోకపోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. చిల్లర ఉన్నప్పటికీ టోల్ గేట్ వద్ద 500, 1,000 నోట్లను ఇవ్వడంతో టోల్ గేట్ సిబ్బంది వద్ద చిల్లరకు కొరత ఏర్పడింది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
విశాఖ గాజువాక అగనంపూడి టోల్ గేట్ దగ్గర వాహన డ్రైవర్లు ఆందోళన చేశారు. టోల్ ఫీజుకు 500, 1000 నోట్ల తిరస్కరణతో టోల్ ప్లాజా అధికారులతో డ్రైవర్లు వాగ్వివాదానికి దిగారు. దీంతో ఓ దశలో అగనంపూడి టోల్ గేట్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 500, 1000 రూపాయలు నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో చిల్లర లేక వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విశాఖలో 500, 1000 నోట్ల రద్దు ప్రకటనతో కలకలం రేగింది. ఏటీఎంల వద్ద జనం బారులు తీరుతున్నారు. సర్కార్ ప్రకటనతో ప్రజలు ఏటీఎంల బాట పట్టారు. ఉదయం వచ్చినప్పుడు, సునామీ వచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు 1, 2, 3 రోజులు కష్టాలు తప్పవు. కానీ ఈ డెసిషన్ అనేది మన కోసం తీసుకున్నది, మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కోసం తీసుకున్నది. 1 or 2 డేస్ కష్టాలు అయితే తప్పవు. బట్ ఈ డెసిషన్ తీసుకునేటప్పుడు మోడీ గారు ఒక 1 month ముందు నుంచి ప్రతి ఏటీఎంలో 100 రూపాయల నోట్లు పెడితే ప్రజలు కాస్త కష్టం తగ్గునేమో. అయినా పర్లేదు, డెసిషన్ మంచి డెసిషనే. దీనికోసం ఇప్పుడు చాలామంది 500 రూపాయల నోట్లు చల్లలేదు అంటున్నారు. మీరు ఏటీఎం కార్డ్స్ యూజ్ చేసుకొని, బిర్యానీ సెంటర్స్ ఉన్నాయి, ఏటీఎం కార్డు యూజ్ చేసుకొని, బిగ్ బజార్ ఉంది, మోర్ ఉంది. సో పల్లెటూరు పరిస్థితి 2 days అండి, ఓన్లీ 2 days. ఈ పల్లెటూరులో ఎవరికి డబ్బులు అంత అర్జెంట్ అవసరం అయితే లేదు. ఓన్లీ 2 days తప్పదు కష్టాలు. ఏం సునామీ వచ్చి ఉదయం వచ్చిన రోజు మనము ఇంచుమించు కరెంట్ లేకుండా 10-15 days ఉన్నాము. ప్రైవేట్ హాస్పిటల్లో యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఉదయం వచ్చినప్పుడు సార్ టైగర్ మోడీ గారు తీసుకున్న నిర్ణయము ఎక్సలెంట్. ఒకవేళ మన పేద ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మనం 2 రోజులు ఒకవేళ ఇబ్బంది పడతాం, కానీ నిజంగాను మన కోసమే మోడీ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎక్సలెంట్. మనం గంజి దాగినా కానీ 2 రోజులు ఇబ్బంది పడతాము, 2 రోజుల తర్వాత ఎక్సలెంట్. వీ హ్యావ్ టు సపోర్ట్. మనం సపోర్టు మోడీ గారి కోసం చేద్దాము. మోడీ గారు టూర్కి వచ్చాం సార్. మేము మాది రాజమండ్రి, అయితే వైజాగ్ టూర్ కానీ ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాం. అయితే ఇప్పుడు మేము బయటికి వెళ్ళి భోజనం తిందాం కదండి, 500 నోట్ అట్టుకెళ్ళాం. కానీ వాళ్ళు ఏమోనే 500 నోట్ మేము తీసుకోమని చెప్తున్నారు. కానీ ఇప్పుడేమో మా దగ్గర ఏమో ఏటీఎం కార్డ్సే ఉన్నాయి. తీద్దామని వస్తేనేమో ఇక్కడేమో చాలా మంది జనాలు ఉన్నారు. కానీ మేము ఆహారం కూడా ఇంకా తీసుకోలేదు. కానీ చాలా మంది ఇలాగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాగే ఇంకా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు రేపు ఎగ్జామ్ రాసుకోవాలి, కానీ ఆ ఎగ్జామ్ మానుకుని ఏటీఎంలో చుట్టూరు తిరుగుతున్నారు. కానీ రేపు వాళ్ళ ఎగ్జామ్ వాళ్ళ ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు 500 నోటు మారిపోతే మా పరిస్థితి. ఇప్పుడు మేము ఊరు ఎలా వెళ్ళాలి? స్వదేశంలో నల్లధనాన్ని వెలికి తీస్తామంటూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఒకవైపు ప్రశంసలు అందుతున్నా మరోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అకస్మాత్తుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో 500, 1000 నోట్లు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మరికొంత సమయం వెచ్చిస్తే బాగుండేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో, ఏటీఎం సెంటర్లలో, కిరాణా దుకాణాల్లో 1000, 500 నోట్లతో బారులు తీరారు. మూవింగ్ టు ఇంటర్నేషనల్ న్యూస్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. గెలుపు తనదే అంటూ మొదటి నుంచి ఆత్మవిశ్వాసంతో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు షాక్ ఇచ్చారు ట్రంప్. 276 ఎలక్టోరల్ ఓట్లను కైవసం చేసుకున్నారు. హిల్లరీ 218 ఓట్లతో ఓటమి చవిచూశారు. అధ్యక్ష పీఠం అధిరోహించడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 270 ఓట్లు మాత్రమే కావడంతో అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా అమెరికా పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు అందరూ కృషి చేయాలని అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఒకటేనని, అందరూ అమెరికన్లు అని అన్నారు. ప్రపంచంలో అమెరికా ఎప్పుడూ నెంబర్ 1 అని, నెంబర్ 2 అన్న ఆలోచన తనకు ఎప్పటికీ రాదన్నారు. Not hostility, partnership, not conflict. And now I'd like to take this moment to thank some of the people who really helped me with this, what they are calling tonight, very, very historic victory. First, I want to thank my parents, who I know are looking down on me right now. ఓటమిపై హిల్లరీ క్లింటన్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తనకు ఓటేసిన ఓటర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ ఓటమి చాలా బాధాకరమన్నారు. ట్రంప్ విజయవంతంగా పాలిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.
I have, as Tim said, spent my entire adult life fighting for what I believe in. I've had successes and I've had setbacks, sometimes really painful ones. Many of you are at the beginning. దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. నల్లధనం నిర్మూలనకు 500,000 నోట్లను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల ప్రభావం మార్కెట్లపై తీవ్రంగా పడింది. దీంతో సెన్సెక్స్ 338.61 పాయింట్లు నష్టపోయి 27,252.53 వద్ద ముగిసింది. ఇక జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 111.55 పాయింట్ల నష్టంతో 8,432 వద్ద ముగిసింది. కమింగ్ టు స్పోర్ట్స్ న్యూస్. భారత్తో జరుగుతున్న తొలి టెస్ట్లో తొలి రోజు ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని చెలాయించింది. ఇంగ్లాండ్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఆదిలోనే కెప్టెన్ కుక్, ఓపెనర్ హమీద్ వికెట్లను కోల్పోయి గట్టి ఎదురు దెబ్బతింది. ఈ నేపథ్యంలో రూట్ డకెట్తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే యత్నం చేయగా అశ్విన్ బౌలింగ్లో డెకెట్ అవుట్ కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అయితే తర్వాత బ్యాటింగ్కు వచ్చిన మోయిన్ అలీతో కలిసి రూట్ చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. మరో వికెట్ కోల్పోకుండా సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్ నిర్మించారు. భారత బౌలర్లపై రూట్ ఆధిపత్యం ప్రదర్శిస్తూ పరుగులు రాబట్టాడు. ఈ నేపథ్యంలో రూట్ శతకంతో రాణించగా అలీ అర్ధ శతకాన్ని పూర్తి చేశారు. అనంతరం రూట్ను ఉమేష్ యాదవ్ అవుట్ చేయడంతో 179 పరుగుల 4వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం మోయిన్ అలీ సెంచరీకి 1 పరుగు దూరంలో ఉండగా మరో బ్యాట్స్మెన్ స్ట్రోక్స్ 19 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. Bulletin విశేషాలు. For more updates, keep watching 99.